మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తికర్త సృష్టికర్త ముక్తికర్త నా స్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా
అందరికీ కూడా యేసుక్రీస్తు పేట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం, మీరందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చి ఆరాధనలో పాల్గొని దేవుని ఘనపరిచారు. మన దేవుడు మహిమ ఘనతకు అర్హుడు. మహిమ ఘనతకు అర్హుడు ఎవరైనా ఉన్నారంటే మన దేవుడు. ఆయనే మన ముక్తిదాత, ఆయనే మనకు సృష్టికర్త. అందరం బట్టి దేవుని మరొకసారి దేవుని స్తోత్రాలు ఇద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. వాక్య భాగంలోకి వెళదాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో 7వ వచనం, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునడి. నాతో పాటు చెప్పండి. భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునడి. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు ప్రభువా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించుచు నాయన ప్రతి వారము ప్రభునైనా మీరు మాతో మాట్లాడుతున్నటువంటి మీ మాటలను బట్టి నాయన, దివ్యమైన మాటలు, శ్రేష్టమైన మాటలను బట్టి నాయన మీకు స్తోత్రములు. మేమందరం కూడా ప్రభునైనా ఈ దినాన చేరి మీ యొక్క వాక్యములైనా వింటుండగా మమ్మల్ని అందరూ కూడా ప్రభునైనా మీ వాక్యములోని సత్యములు గ్రహించుటకు, అయా ప్రభునైనా మీ మార్గంలో చక్కగా మేమందరూ కూడా మీ మహిమార్థమై జీవించుటకు మీ కృప మా అందరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రతి క్రైస్తవ విశ్వాసి అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం కలిగి ఉండాలి? 7 సద్గుణాలు కలిగి ఉండాలి కదా. 7 సద్గుణాలు. మనం 5 ధ్యానించాం ఇప్పటి వరకు. ఏంటంటే ధ్యానించాం? సద్గుణమును, జ్ఞానము, 2వది, 3వది ఆశ నిగ్రహము, 4వది సహనము, 5వది భక్తి, 6వది సహోదర ప్రేమ, 7వది దయ. ఇది నాడు మనము సహోదర ప్రేమ గురించి ధ్యానిద్దాం. సహోదర ప్రేమ. సహోదర ప్రేమ అంటే ఏంటి కదా? సహోదర ప్రేమ ప్రతి క్రైస్తవుడు కూడా విశ్వాసి. ఎవరు విశ్వాసి? యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని కూడా ఏమని పిలుస్తారు? విశ్వాసులు అని పిలుస్తారు. లోకమందు ఉన్నట్టు కాకుండా మనము ప్రత్యేకించబడి, దేవుని చేత ఏర్పరచబడి, దేవుని చేత ప్రేమించబడి, ఆయన సంఘంలో నివసిస్తూ ఉన్నప్పుడు మనకు దేవుడు మనకున్నటువంటి విశ్వాసానికి 7 ప్రాముఖ్యమైన సద్గుణములు, మనం ఎప్పుడు కూడా మన విశ్వాసంలో పడిపోకుండా ఉండటకు కదా. విశ్వాసంలో చాలా మంది పడిపోతుంటారు కదా. బాగా భక్తి చేసిన వాళ్ళు తర్వాత కొన్ని సంవత్సరాలకు ఏమవుతున్నారు? విశ్వాస మార్గం నుంచి తొలగిపోతూ ఉన్నవారు మనం చూస్తూ ఉన్నాం. కానీ మనం పడిపోకుండా ఉండటకు కింద ఉంటుంది కదా. 11వ వచనంలో 1వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం ఏముంటుంది ఇక్కడ? మీరిటి క్రియలు చేయవారైతే ఏమని రాస్తుంది? ఎప్పుడును. అంటే ఎప్పుడు కూడా మీరు తొట్టిల్లరు. మీ విశ్వాస జీవితంలో ఎప్పుడు కూడా పడిపోరు. మీ విశ్వాస జీవితంలో ఎప్పుడు కూడా తడబాటు అనేది ఉండదు. ఎట్టి క్రియలు? 7 సద్గుణములు. 7 సద్గుణములు విశ్వాసి కలిగి ఉన్నప్పుడు, అమర్చుకున్నప్పుడు, వాటిని చేర్చుకున్నప్పుడు మీరింటి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. హల్లెలూయా. మనం ఈ జీవిత యాత్ర ముగించినాక మనం ఎందుకు భక్తి చేస్తున్నామండి? ఈ జీవిత యాత్ర ముగించినాక, మనకిచ్చినటువంటి కాలం మనం ముగిసిపోయినాక, మనం ఎల్లకాలం ఇక్కడ ఉండం కదా. తప్పక ప్రతి ఒక్కరు కూడా తమ యాత్రను ముగించాలి. ముగించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడే నిర్ణయించుకోవాలి. మనం ఎక్కడికి వెళ్ళాలో ఇప్పుడే మనం నిర్ణయించుకోవాలి. మనం ఎక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం? దేవుని మార్గం కదా. పరలోక రాజ్యానికి చేరడానికి మనము ఆయన సన్నిధిలో విశ్వాస జీవితము జీవిస్తూ ఉన్నవారు. మరి మన విశ్వాసంలో బలహీనపడకుండా, మన విశ్వాసంలో పడిపోకుండా ఉండాలంటే ఈ 7 ప్రాముఖ్యమైన లక్షణములు, సద్గుణములు కదా. సద్గుణము,
జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ. ఈ ఏడింటిని మన విశ్వాసానికి జోడించాలంట. మన విశ్వాసానికి అమర్చుకోవాలి. అప్పుడు మనము తొట్టెలము పరలోక రాజ్యంలో మనకి ఎలా ఉంటుందంట? మనకు స్థలము, ప్రవేశము సమృద్ధిగా అనుగ్రహింపబడును. హల్లెలూయా. మన దినాన సహోదర ప్రేమల గురించి మనం ధ్యానిద్దాం కదా. 6వది విశ్వాసం అమర్చుకోవలసినటువంటి వాటిలో 5 ధ్యానించాము. 6వది ఏంటి? సహోదర ప్రేమ. యోహాను సువార్తలోనే 13వ అధ్యాయము 34వ వచనములో మాట ఉంటుంది. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమింపవలను. ఎవరంటున్నారు? ఎవరితో? యేసు ప్రభు వారు అంటూ ఉన్నారు కదా. యేసు ప్రభు వారు తనను వెంబడిస్తున్నటువంటి శిష్యులతో అంటున్నటువంటి మాట. ఈ దినాన మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యము మాట ఏంటది? నేను కదా, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. యేసయ్య మనల్ని ప్రేమించాడు. యేసయ్య మనల్ని ప్రేమించాడు. ఏ విధంగా ప్రేమించాడు? క్రీస్తు మనల్ని ఏ విధంగా ప్రేమించాడు? ఎట్టి ప్రేమను మనము పొందుకుని ఉన్నాం గత కొద్ది దినాలుగా కదా. యేసుక్రీస్తు ప్రేమ ధ్యానం పేట మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవుని ప్రేమ ఎంత గొప్పదో, దేవుని ప్రేమలో ఉన్నటువంటి ఆ త్యాగము, దేవుని ప్రేమను పొందుకోవటంలో మనం పొందుకున్న క్షమ అన్ని కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందుకని మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను మొదటి పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన మనల్ని ఎలా ప్రేమించాడు? నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అంటున్నాడు కదా. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టాను. హల్లెలూయా. మనల్ని ఎలా ప్రేమించాడు? ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టాడు. ప్రాణము పెట్టున్నట్టుగా ఆ ప్రేమ ఎట్టిదంట? మన కొరకు తన ప్రాణము పెట్టినట్లుగా. అందువలన గనుక దేని వలన ఆయన ప్రాణము పెట్టుట వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. హల్లెలూయా. ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకొనుచున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. హల్లెలూయా. ఎటువంటి ప్రేమ అమ్మా ఇది? ఇది ఎటువంటి ప్రేమ? ఇది అగాపే ప్రేమ. అగాపే ప్రేమ ఈ లోకములో ఉన్న ప్రేమలన్నిటికంటే కూడా గొప్పదైన ప్రేమ దేవుని ప్రేమ. అగాపే ప్రేమ ఎటువంటి స్వార్థమును కోరుకోదు, ఎటువంటి స్వప్రయోజనమును కోరుకోదు. ఈ ప్రేమలో త్యాగం ఉంటుంది కదా. ఈ ప్రేమ ఇతరుల మేలు కోరుకునేది కదా. ఇతరుల మేలు కోరుకునేది, ఏ మాత్రము కూడా స్వార్థము ఆశించినది కదా, ప్రయోజనము ఆశించినది. ఈ లోకంలో ఉన్నట్లుగా ఏ ప్రేమతో కూడా పోల్చదగినది కాదు. మరి ఇటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. అగాపే ప్రేమ, దేవుని ప్రేమ. ఈ దేవుని ప్రేమను మనము కూడా మనం ఈ లోకంలో మన సహోదరుల ఎదుట మనం కనపరచాలి. సహోదరులు అంటే ఎవరు? సహోదరులు అంటే ఎవరు? నీ తోడ పుట్టిన వారేనా? ఏమండి సహోదరులు సహోదరులు అంటే కేవలం నా కుటుంబం వరకు నన్ను ప్రేమించుకోమన్నాడు కాబట్టి నేను అలానే చేస్తున్నాను అని అనుకోవడానికి ఇక్కడ వాక్య భాగం ఇది కాదు. సహోదరులు అంటే కదా మనతో పాటుగా నివసిస్తున్న వారు, మన తోటి వారు, మన సంఘంలో ఉన్నటువంటి వారు, ఇంకా ఎక్కువగా ముందుకెళ్తే యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ఎవరమ్మా? మన సహోదర సహోదరులు కదా. తోటి వారందరూ కూడా మన సహోదరులే. మనం ఎట్లా ఉండాలంట? మనము కూడా అగాపే ప్రేమ, దేవుని ప్రేమను కనపరచాలి. దేవుని ప్రేమను ఒకరి పట్ల ఒకరు చూపించుకోవాలి కదా. దేవుడు మనకి ఆ ప్రేమను కనపరిచాడు. మనం రక్షించుకున్నాడంటే మనలో కూడా ఆ ప్రేమను మనం వ్యక్తపరచాలి. సహోదర ప్రేమను మనం సహోదరు ఎదుట మనం వ్యక్తపరచాలి. తోటి వారి మేలు కోరుకునేట్లుగా మనము మన ప్రేమను చూపించాలి. ఎవరన్నా మంచిగా మాట్లాడుతున్నామంటే ఎటువంటి స్వప్రయోజనము, ఎటువంటి మేలు వారి దగ్గర నుంచి ఆశించకుండానే
వారితో చక్కగా వారికి మేలు చేసే విధంగానే మనము ఏం చేయాలమ్మా? వాళ్ళని ప్రేమించాలి. అదే సహోదర ప్రేమ అంటే, అదే దేవుని ప్రేమ అంటే. దేవుని ప్రేమను కలిగి ఉన్న మనము చూపించేటిది సహోదర ప్రేమ, ఇతరులకు చూపించేటిది సహోదర ప్రేమ. అందుకనే ఇక మనం చూస్తామంటే ఒక భాగ్యం ఉంటుంది కదా, అదే యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 8 నుంచి 10లో ఏమంటుంది? దేవుడు ప్రేమా స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. హల్లెలూయా. ప్రేమ లేనివాడు, తనలో ఏ మాత్రం కూడా ప్రేమ లేకుండా పగనే పెట్టుకుని ఉండేవాడు, వాడు దేవుని మాత్రం ఎరగడు. ప్రేమకు వ్యతిరేకం ఏంటమ్మా? ద్వేషము, పగ కదా. ఈ పెట్టుకున్నప్పుడు వాడు దేవుని అంట ఏ మాత్రము కూడా ఎరగడు. దేవుణ్ణి ఏ మాత్రము. దేవుడు ఎవరు ఇక్కడ? ప్రేమా స్వరూపి, ప్రేమా స్వరూపి. ప్రేమే గుణముగా ఉన్నవాడు కదా. ప్రేమే బై నేచర్ ఆయనే ప్రేమై ఉన్నాడు. ఆయన గుణము ప్రేమగా ఉన్నది కదా. ఆయనకు ప్రేమించడం తప్ప మరి ఏది కూడా చేత కాదు. ఆయన దూషించడం గాని, ఎవరి మీదైనా గాని పగ పెట్టుకోవడం గాని, ఆయన ఎవరినైనా గాని మోసం చేయడం తలంపు గాని ఏది కూడా లేకుండా స్వచ్ఛమైన ప్రేమ, అగాపే ప్రేమ కలిగిన వాడు కదా. ఆయన దేవుని గుణముగా ఉన్నది ప్రేమ. ఏమండి? మన దేవుని గుణం ఏంటి? ప్రేమ అయి ఉన్నది. అందుకని అంటా ఉన్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని. మనం ఆయన ద్వారా జీవించినట్లు, ఎవరి ద్వారా? యేసు ద్వారా జీవించినట్లు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇక్కడ దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. హల్లెలూయా. లోకములోనికి పంపాడు తన కుమారుని. ఎందుకు పంపాడు? మనం యేసు ద్వారా జీవించినట్లు. మన పరిస్థితి ఎలా ఉంది? చచ్చిన వారుగా ఉన్నాం, పాపముతో నింపబడి మురికి కూపంలో పడిపోయి ఉన్నవారు. చాలా కంపు వాసన మనల్ని, చాలా దుర్వాసన. అటువంటి స్థితిలో తన కుమారుని పంపి, తన కుమారుని ద్వారా మనంతా కూడా జీవించినట్లుగా, బ్రతుకున్నట్లుగా, మంచిగా ఉన్నట్లుగా తన కుమారుని పంపి, అందువలన ఇక్కడ ఏమర్థమవుతుంది? దేవుడు ఎంతగా మన యందు ప్రేమ ఉంచాడో మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నది. అసలు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడే మనలను ప్రేమించాడు. మనము దేవుణ్ణి ఏం ప్రేమించాల? మొట్టమొదటి ప్రేమించారమ్మా? దేవుడే మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించబట్టే ప్రేమ అంటే ఏందో తెలుసుకున్నాం. హల్లెలూయా. అప్పటి వరకు తెలియదు ప్రేమ అంటే ఏందో కదా. మనుషుల మధ్య ప్రేమ లాంటిది కాదు ఈ ప్రేమ. కానీ దేవుడే మనం ప్రేమించినప్పుడు ఆ ప్రేమ ఎటువంటిదో అప్పుడు అర్థమైంది మనుషులకు. ఆ ప్రేమ ఎంతవంటిది, మంచిదో, మాధుర్యం కలదో అప్పుడు అర్థమైంది మానవులకి. అప్పుడు మనము ప్రేమించగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. ఇటువంటి గొప్ప ప్రేమను కలిగి ఉన్న మనము కూడా ఏం చేయాలంట? మనము కూడా ఆ గుణమును, ప్రేమ అనే గుణమును, దేవుని గుణమును మనం కూడా ఏం చేయాలి? మనము కూడా ఆ గుణమును కలిగి మన తోటి వారితో ప్రేమ కలిగి మాట్లాడాలి, ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమ కలిగి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రేమ కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు ఎటువంటి మోసము మనం చేయము. మన ద్వారా ఎదుటి వారికి ఎటువంటి ఆపద రాదు, ఎటువంటి హాని రాదు. ఏమవుతుంది అన్నప్పుడు? దేవుని ప్రేమను కనపరుచుకున్నప్పుడు, ఒకరి ఎడల ఒకరి ప్రేమను కనపరుచుకున్నప్పుడు సంఘము కూడా ఏమవుతుందంట? క్షేమాభివృద్ధి కలుగుతూ ఉంది. హల్లెలూయా. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించుకోవాలి. అందుకని ఇక్కడ రాసి ఉంది వాక్యము, ఎఫెసీ 5:2 మాట జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నది. హల్లెలూయా. మనం ప్రేమ కలిగి జీవించాలి, ప్రేమ కలిగి జీవించాలి. అలాగనే మనము కూడా ప్రేమ కలిగి నడుచుకోవాలి అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమండి? ఎట్లాగా? క్రీస్తు మిమ్మును ప్రేమించి. క్రీస్తు ఏం చేస్తున్నాడు? మనల్ని ప్రేమించి. ఎవరైనా కానీ ప్రేమిస్తేనే కార్యం చేయగలరు, ఎవరైనా కానీ ప్రేమిస్తేనే
మన ఎడల మంచి పనులు చేయగలరు. మన మీద ఎవరైనా ద్వేషం పెట్టుకొని, మన మీద ఎవరైనా కోపం పెట్టుకొని మనకి ఎవరైనా మంచి చేయగలరా? మానవులే, మన సహజంగా మనం జ్ఞాపకం చేసుకుంటే మన కుటుంబ సభ్యులే, మన బంధువులే, మన మిత్రులే మన మీద కోపం వచ్చిందనుకోండి, మన మీద ద్వేషం ఉందనుకోండి, ఏ మాత్రం కూడా మనకి మంచి చేయరు. కానీ ఇక్కడ ప్రేమిస్తున్నటువంటి క్రీస్తు ఎటువంటి ప్రేమ కనబరుస్తున్నాడు? ఎటువంటి ప్రేమమ్మా? ఎటువంటి ప్రేమ? అగాపే ప్రేమ. దేవుడు కదా మన యందు ఉంచినటువంటి ప్రేమ ఎటువంటి ప్రేమ? అగాపే ప్రేమ. ఇక్కడ క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు, అమ్మా మనం పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు ఏం చేస్తున్నాడు? తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అర్పణముగాను బలిగాను. మీరు గమనించండి, అర్పణలు ఇస్తుంటాం మనం. దహన బలి అర్పణ కదా మనం జ్ఞాపకం చేసుకుంటే, బలి ఇచ్చేటప్పుడు బలి పశువు ఏం చేయబడుతున్నది? అర్పణముగా ఇవ్వబడుతూ ఉన్నది. అర్పణముగా ఇవ్వబడుతూ ఉన్నది. అది దహించి వేయబడుతున్నటువంటి అర్పణగా ఇక్కడ యేసయ్య మనకు అలాగా ఆయన అప్పగించుకున్నాడు. ఎలాగంటమ్మా? అర్పణముగా దహన బలి అర్పణ అనగా కాల్చి వేయబడుతూ ఉన్నది. ఆ అర్పణ ఎలాగ ఉన్నది? కాల్చి వేయబడుతున్నది. కాల్చి వేయబడుతున్నది. పైగా బలిగా అంటే ఇది చావుకు చావుకు గుర్తుగా ఉన్నది కదా. బలి ఇచ్చినది బతికి ఉంటుందా? చచ్చిపోయి ఉంటుందా? చనిపోయి ఉంటుంది. అలాగే క్రీస్తు మన కొరకు బలిగా చనిపోయాడు. ఇక మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని చిత్తాన్ని ఇక్కడ యేసయ్య ఏం చేశాడు? సంపూర్ణముగా జరిగించాడు. సంపూర్ణముగా జరిగించాడు. కలవరి శిలువపై తన ప్రాణమును ఏం చేశాడమ్మా? తన ప్రాణమును పెట్టి తనకు తానుగా చనిపోయేటట్లుగా ఏమైపోయాడు? బలిగా అర్పించుకున్నాడు. తనకు తానుగా అంటే మన కొరకు తండ్రికి అర్పణగా మనం అర్పించే బలి పశువు కదా. మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంతకుముందు పాత నిబంధన గ్రంథంలో ఏం చేసేది వారు? బలి ఇచ్చేటప్పుడు కింద కట్టెలు పేర్చి పైన ఏం చేసేది వారు? బలి ఇచ్చినటువంటి ఆ పశువును ఆ పైన పెట్టి కాల్చి వేసేవారు. కాల్చి వేసినప్పుడు ఆ అర్పణ ఏం చేయబడేది? దేవుని సన్నిధికి ధూపం వలె వెళ్ళింది. అటువంటిదిగా యేసయ్య కూడా మన కొరకు శిలువ పైన అర్పణముగా అర్పించుకున్నాడు. బలిగా తను తాను ఏం చేస్తున్నాడు? చనిపోయినట్లుగా తను తాను అప్పగించుకున్నాడు. అనగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మనము కూడా ఇటువంటిదిగా ప్రేమ కలిగి జీవించాలి. క్రీస్తు మనల్ని ప్రేమించి ఎలాగైతే మనము పరిమళ వాసనగా ఉండుటకు ఏం చేస్తున్నాడు? మన కొరకు దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. అలాగే మనము కూడా ఏం చేయాలి? ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఆ ప్రేమను చూపించాలి. నువ్వు కూడా సులువు మీద బలి అవ్వమని కాదు. ఎటువంటి ప్రేమనైతే యేసయ్య మన కొరకు చూపించాడో అటువంటి ప్రేమను మనం కూడా ఏం చేయాలి? మన తోటి వారికి ఎడల చూపించాలి. అదే సహోదర ప్రేమ. దేవుని ప్రేమను కలిగి ఉన్న మనము తోటి వారికి ఆ ప్రేమను చూపించేదే సహోదర ప్రేమ. ఆ సహోదర ప్రేమలో ఎంతో గొప్ప ధన్యతలు మనకు ఉన్నాయి. ఎంతో గొప్ప మరి ఆశీర్వాదాలు మనకు కలిగి ఉంటూ ఉన్నాం. మరి యేసయ్య కల్వరి శిలువలో తనకు తానుగా సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు కదా. మనం కూడా ఏం చేయాలి? ఈ లోకమందు ఆయన ప్రేమను కలిగి ఉన్న మనము దేవుని చిత్తాన్ని సంపూర్తిగా నెరవేర్చాలి. సంపూర్తిగా నెరవేర్చాలంటే మనము ఎలాగూ చాలాసార్లు మనము అప్పగించుకోవాలి దేవునికి కదా. అది నష్టమైన కదా, బాధ అయినా ఆ ప్రేమను బట్టి మనము చూపించేటప్పుడు కొన్నిసార్లు ఇబ్బంది కదా, ఆటంకాలు ఎన్ని వచ్చినా గాని సహోదర ప్రేమ విషయంలో మనము గొప్పగా దేవుని ప్రేమను కనపర్చినట్లుగా మనము మన వంతుగా దేవుని చిత్తాన్ని జరిగించని వారిగా ఉండాలని ఇక్కడ వాక్యం మనకు తెలియచేస్తా ఉంది. అందుకనే అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకోవాలి కదా. మన క్రైస్తవులందరూ కూడా
ప్రేమ కలిగి జీవించాలని మనకు వాక్యము బోధిస్తూ ఉంది. ఇంకెక్కడా కూడా ఇటువంటి ప్రేమ గురించి ఎవరు కూడా బోధించల. యేసయ్య తప్ప కూడా ఎవరు కూడా ఈ ప్రేమను మనకు చూపించల కదా. మనకు జ్ఞాపకం చేసుకుంటే రోమా 12:10 రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. సహోదర ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి. హల్లెలూయా. సహోదర ప్రేమ విషయంలో మనం ఏం చేయాలంట? ఒకని యందు ఒకడు అనురాగం కలిగి ఉండాలి. అనురాగం. మనంతా కూడా సంఘంలో చేర్చబడ్డాం. మనంతా కూడా సహోదరులు సహోదరులు కదా. మనం ఒకరి యందు ఒకరు అనురాగము చూపించుకునే వారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఇది ఘనత విషయంలో, ఏదన్నా మంచి విషయంలో, ఏదన్నా ఒక గొప్ప శ్రేష్టమైనటువంటి మరి ఒక సామర్థ్యం ఉన్నప్పుడు నువ్వు చాలా గొప్పదానివి, నువ్వు చాలా గొప్పవాడి, మంచివాడివి, నీకు దేవుడు ఇటువంటిదిగా ఇచ్చాడు. మనం ఏం చేయాలి? ఒకరినొకరు గొప్పగా ఇచ్చుకోవాలి. ఒకరినొకరు మనం తగ్గించుకొని ఒకరినొకరు కించపరుస్తూ దూషిస్తూ వారిని మనం ద్వేషిస్తూ ఉండకూడదు. ఒకరినొకరు ఏం చేయాలి? మనం ఇక్కడ గొప్పగా ఇచ్చుకోవాలి. ఎవరు కూడా తక్కువ చేసి చూడకూడదు. ఎవరు కూడా కదా. నువ్వు నిన్నగాక మొన్న వచ్చావుగా, 2 సంవత్సరాల క్రితమే నువ్వు రక్షించబడింది, మేము 10 సంవత్సరాల నుంచి ఉన్నాం, అట్లా అవన్నీ కూడా కాదు. దేవుడు ప్రతి ఒక్కరికి వారికి ఇవ్వాల్సినటువంటి తలాంతులు వారికి ఇస్తాడు. ప్రతి ఒక్కరికి వారికి కావాల్సినటువంటి సామర్థ్యము వారికి ఇస్తాడు కదా. కొత్తగా వచ్చిన వాళ్ళకి తక్కువని, పాతగా ఉన్న వాళ్ళకని ఎక్కువని కాదు. ప్రతి ఒక్కరి దృష్టిలో దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరు కూడా సమానులు, ప్రతి ఒక్కరు కూడా గొప్పవారే. మనము కూడా దేవుని ప్రేమ కలిగి ఉన్నప్పుడు ప్రతి విషయంలో మనము ఒకరినొకరు మెచ్చుకుంటూ వారిని ఒకరినొకరు ఎంచుకుంటూ మరి దేవుని సందులో వారిని మరి మనం చూసేటి వారుగా, మర్యాదగా ఆ విషయాల్లో మనము ముందుకెళ్ళేటి వారుగా ఉండాలని ఇక్కడ సహోదర ప్రేమ విషయంలో తెలియజేస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, గలతీ 6వ అధ్యాయం 9-10 వచనాల్లో, గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాల్లో ఇక్కడ మనము మేలు చేయటి యందు విసుకకయు ఉందుము, మనము అలయక మేలు చేసినేమి తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరిడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదుము. హల్లెలూయా. మనం మేలు చేసే విషయంలో ఎలా ఉండాలంట? విసుకక మేలు చేయాలి. విసుకక మేలు చేయాలి. మనము విసుకక మేలు చేయాలి. అమ్మా వింటున్నారా? వాక్యం వింటే సరిపోతుంది. మాది ఇక్కడ వాక్యం వింటే సరిపోతుంది, చూడాల్సిన అవసరం లేదు. మధ్యలో అటు మాట్లాడితే డిస్టర్బెన్స్ అవుతుంది. మనము మేలు చేయడం యందు విసుకక ఉందము. మేలు చేసే విషయంలో ఏం చేయాలి? మనము విసుకగా ఉండాలి. మనము తోటి వారికి మేలు చేయాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మేలు ఎవరికి అవసరమమ్మా? మనం మేలు చేసే విషయం ఎవరికి అవసరం? ఎవరు మేలు పొందుకోవాలి? ఎవరైతే అక్కలలో ఉన్నారో, ఎవరైతే ఆపదల్లో ఉన్నారు, ఎవరైతే ఆటంకాల్లో ఉన్నారో, ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉన్నారో వాళ్ళకి ఏం చేయాలి? మనము మేలు చేయడం వల్ల ఏమవుతారు? వాళ్ళు సహాయం పొందుకుంటే ఏమవుతారు? వాళ్ళు ఆదరించబడతారు కదా. వారికి సహాయం పొందుకుంటే వారు ఊరటతారు, వారి సహాయం పొందుకుంటే వారు ఓదార్చబడతారు. మనం ఏం చేయాలి? మేలు చేయడం యందు విసుగొక్క చేయాలి. విసుక్కోకూడదు మేలు చేసేటప్పుడు. అటు మాత్రమే కాదు, మనం చేసిన ప్రతి ఒక్క మేలు తగిన కాలం ముందు మనకు ఏం చేస్తాడంటే దేవుడు పంట కోస్తామంటే మనకు దేవుడు గొప్పగా ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు చేసే మేలు ఏది కూడా ఊరుకునే పోదు. నువ్వు చేసే మేలు ప్రతిదానికి కొరకు దేవుడు నీకు ఒక ప్రతిఫలము ఇస్తాడని ఇక్కడ వాక్యము తెలియజేస్తూ, అంతకు మాత్రమే కదా కింద చాలా శ్రేష్టమైన మాట. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా
చేరిన వారి విశ్వాస గృహమునందు చేరిన వారిలో మేలు చేయుదుము. మేలు చేయదము. హల్లెలూయా. మనకు సమయం దొరికినప్పుడల్లా అందరికి మనం మేలు చేయాలంట. విశేషముగా ప్రాముఖ్యముగా విశ్వాస గృహం అంటే ఏం తెలుసా? మందిరం, మన సంఘము. మన సంఘములోనికి చేరి వచ్చిన వారందరికీ మేలు చేసినప్పుడు మేలు చేయాలి అంటున్నారు. అందరికి మేలు చేయాలి. మరి ముఖ్యముగా మన సంఘమునకు వచ్చినటువంటి కదా, సంఘములో ఉన్నటువంటి వారందరికి కూడా ఏం చేయాలంట? మేలు చేయాలి. మనము ఒకరి యొక్క బాధను చూసి మామూలుగా వెళ్ళిపోయే వారుగా ఉండకుండా ఆ బాధలో మనము కూడా పాలు పొంది వారికి తగినంత సహాయం చేయాలి కదా. ఆర్థిక విషయంలో అయితేనేమి, మాట సహాయం అయితేనేమి, మరి ఇంకేదైనా కానీ మనం ఏం చేయాలి? వాళ్ళకి ఆ యొక్క సమస్య నుంచి వారు కోలుకునే విధముగా, ఆ సమస్య నుంచి గట్టెక్కే విధముగా మనం ఏం చేయాలి? మేలు చేయాలి. సహాయం ఎవరు చేస్తారు? దేవుని ప్రేమను కలిగిన వారు చేస్తారు. దేవుని ప్రేమ కలిగిన వారు ఏం చేస్తారు? తోటి వారిని, ఇదిగో నా సహోదరుడు, నా సహోదరి ఇంత ఆపదల్లో ఉంది, ఇంత ఇబ్బందుల్లో ఉన్నాడు, తప్పక నేను సహాయం చేయాలి కదా. మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే మనము అదరాబాదరా మనము సహాయం కోసం మనము ఎదురు చూస్తామా లేదా? బయట వాళ్ళ దగ్గర నుంచి, లేకపోతే మనకే మనము బిడ్డకో లేకపోతే భార్యకో భర్తకో ఏదైనా అయితే ఏం చేస్తాం? మనం వెంటనే సహాయం చేయడానికి పరిగెత్తుతాం. అలాగా సంఘంలో చేరిన వాళ్ళందరూ కూడా ఎవరు? ఆత్మీయ సహవాసం, ఆత్మీయ కుటుంబం. ఆత్మీయ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఏం చేయాలి? ఎవరైనా ఒక్కరికి బాగైనప్పుడు మిగతా వాళ్ళు ఏం చేయాలి? సహాయము చేయాలి కదా. అప్పుడు ఇటువంటి సహాయము చేస్తూ ఉన్నప్పుడు సంఘము బలం పొందుకుంటుంది. ఇటువంటి సహాయం చేస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా దేవుని సందులో గొప్పగా బలముగా క్షేమాభివృద్ధి పొందినట్లుగా సంఘం ఏమవుతుందంట? క్షేమాభివృద్ధి పొందుతూ ఉన్నది. హల్లెలూయా. అందుకని అంటూ ఉన్నారు కదా, ఒక మాట ఉంది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనం? ఏమా, ఒక్క నిమిషం. క్రియలు లేనప్పుడు కదా, నేను విశ్వాసనండి, నేను దేవుని యందు విశ్వాసం ఉంచాను అని చెప్పుకుంటూ క్రియలు లేకపోతే, అంటే మనం ఏమి చేయకుండా ఉన్నట్లయితే, ఎవడైనా తనకు విశ్వాసం కలిగినదని చెప్పిన అలా ఏమి ప్రయోజనం? నేను విశ్వాసనండి, పలానా సంఘస్థంలో సభ్యుడినండి, సంఘానికి వెళ్తున్నానండి అంటూ మన తోటి వారికి సహాయం చేయకుండా, క్రియలు చేయకుండా, లేకపోతే దేవుని యందు విశ్వాసం ఉంచుటలో మనము సరైన విశ్వాస జీవితం జీవించకుండా ఉంటే ఏమి ప్రయోజనము? కింద వచ్చింది, అట్టి విశ్వాసం అతను రక్షింపగలదా? మన విశ్వాసం ఉంచిందే మనం రక్షించబడ్డానికి, ఏమండి? కానీ అట్టి విశ్వాసం కలిగిన వాడు రక్షించబడతాడా? చదవండి. సహోదరులను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెలుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పినే కదా ఏమి ప్రయోజనం? ఒక వ్యక్తికి ఆహారం లేదండి, బట్టలు లేవు, ఆహారం లేదు, మరి ఎంతగానో ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి సమాధానముగా వెలుడి, సమాధానముగా జీవించుడి కదా, చలి కాచుకొనుడి, తృప్తిగా మీరు తృప్తి పొందుడని చెప్పినప్పుడు ఏమి ప్రయోజనం అంటున్నారు. ఒక వ్యక్తికి జ్ఞాపకం చేసుకుంటే చాలా మరి బట్టలు లేవు, చలికాలం, ఆహారం లేదు, వెళ్ళి మన చెల్లి చక్కగా బట్టలు చలి కాసుకో, ఇంకా సమాధానముగా ఉండు కదా, తృప్తిగా జీవించు అన్నప్పుడు ఏమి ప్రయోజనం? చెప్పినంత మాత్రాన అతనికి వచ్చేస్తాయా? అతని శరీరానికి కావాల్సిన అవసరాలు తీర్చబడతాయా? శరీరానికి కావాల్సిన అవసరం ఏంటి? తిండి, బట్టలు కదా. తృప్తిగా ఆ చలికాలంలో చలి కాసుకోవడానికి లేకపోతే చలిని ఆపడానికి బట్టలు అవసరం కదా. ఆహారం తినడానికి, ఆకలి తీర్చుకోవడానికి ఆహారము అవసరం. అది ఇవ్వకుండా
చక్కగా తృప్తి పొందమ్మా, సమాధానంగా ఉండు, చలి కాచుకో అంటే ఏమి ప్రయోజనం? నువ్వు ఎంత చక్కగా ఎంత ప్రేమతో మాట్లాడినా ఏమి ఉపయోగం? ఏమీ లేదు. ఒక ఇంటికి ఒక ముసలావిడ బెడ్ రిడన్ గా మరి ఎన్నో దినాల నుంచి సంఘస్థురాలు ఆ ఇంట్లో ఉంటున్నప్పుడు సంఘస్థులు వెళ్ళారంట. వెళ్ళి ఏమ్మా బాగున్నావా, ఏమ్మా ఏ సంగతులు అని చెప్తూ ఉన్నారు, భోజనం చేస్తున్నావు అన్ని అడుగుతున్నారు. వంటగదిలోకి వెళ్ళి వంట చేసుకునేటువంటి ఓపిక లేదు, అంటులు తోముకునేటువంటి ఓపిక లేదు. మరి వెళ్ళటానికి మాత్రం వెళ్ళారు సంఘస్థులు. కానీ వారు చేసిన పని ఏంటి? బాగా తినమ్మా, టైంకి టాబ్లెట్లు వేసుకో, మర్చిపోవాగా, టైం ప్రకారం తింటూ ఉండు అని చెప్పి వెళ్ళిపోతే ఆమెకైనా ఉపయోగమా? వెంటనే ఒకళ్ళు వెళ్ళి ఏదైనా వండి లేకపోతే ఏదైనా తీసుకొచ్చి పెట్టి తినిపించి కదా, ఉన్నటువంటి అంట్లు ఏమైనా తోమి ఉంటే కదా, సర్ది సామాన్లు అది ఆమె కావాల్సిన అప్పుడు సమయం, ఆమె కావాల్సినటువంటి అవసరం ఏంటది? అది ఆమె కావాల్సిన సహాయము ఆమె పొందుకుంటే అది మేలు. కానీ టయానికి టాబ్లెట్లు వేసుకో, టయానికి తిను అని చెప్పి వెళ్ళిపోతే ఏమైనా ఉపయోగమా? ఏమీ కూడా ఉపయోగం లేదు. అటువంటిదిగా చెబుతూ ఉన్నాడు. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. హల్లెలూయా. అలాగే మన విశ్వాసము ఏమండి, మన విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి క్రియలు లేకుండా ఉన్న విశ్వాసం ఎలా ఉంటుందంట? మృతము. దానివల్ల ఎటువంటి ఉపయోగము లేదు అని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితంలో, మన విశ్వాస జీవితంలో క్రియలు లేకుండా మేము విశ్వాసులు అని చెప్పుకున్న వాళ్ళు అనేకులు కదా. విశ్వాసులైతే వాళ్ళ క్రియల రూపంలో కనబడుతుంది. క్రియల రూపంలో దేవుని ఎంత భయభక్తులు కలవారో కనబడతారు. ఏమండి, మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను విశ్వాసం కలిగి ఉన్నానని చెప్పి దేవుని మందిరానికి రాకుండా ఉంటే వారు విశ్వాసం కలిగిన వారా, మరి విశ్వాసం లేనివారా? నేను విశ్వాసం కలిగిన వారిని అని చెప్పి కదా కదా తోటి వారికి సహాయం చేయకపోతే వారు విశ్వాసం కలిగిన వారా, విశ్వాసము లేనివారా? నేను విశ్వాసం కలిగి ఉన్నానని చెప్పి దేవుని వాక్యానుసారంగా జీవించకుండా దుర్భాషలాడుతూ కదా, మరి తిట్టుకుంటూ కొట్టుకుంటూ బూతులాడుతూ ఉంటే వారు విశ్వాసం ఉన్నట్ట, విశ్వాసం లేనట్ట? విశ్వాసం ఏం చేస్తుందంటే దేవుని సందులో మనం సమర్థులుగా, దేవుని సందులో గొప్పగా జీవించినట్లుగా మనం నిలువ పెడుతుంది. హల్లెలూయా. అటువంటి గొప్ప విశ్వాసం ఉండాలి. క్రియలు జరిగించాలి కదా, క్రియలు జరిగించాలి. నువ్వు విశ్వాసం కలిగిన అంటే సరిపోదు, నీ క్రియల ద్వారా తెలుస్తుంది నువ్వు విశ్వాసో కాదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు తెలిసిపోతుంది నువ్వు విశ్వాసో కాదు కదా. పైకి వేషధారణ కలిగిన వారు కదా ఎలా ఉంటారు? వేషధారణ ఏమండి, ఒక సినిమా హీరోను, సినిమా యాక్టర్ ఏం చేస్తాడు? ఆ సినిమాకి తగ్గట్టుగా వేషము వేసుకుంటాడు కదా. ఆ సినిమా షూటింగ్ అయిపోగానే ఏం చేస్తాడు? రోజు అది తీసేసి వెళ్ళిపోతాడు. అటువంటిగా మనము వేషము ధరించుకోకూడదు. నిజముగా మనలో అది ఒక గుణముగా ఉండాలి. ప్రేమ అనేది గుణముగా ఉండాలి. సహోదర ప్రేమ అనేది ఒక గుణముగా ఉండాలి. దేవుని గుణం అది, అగాపే ప్రేమ. మన విశ్వాసం కూడా ఈ యొక్క సహోదర ప్రేమను అమర్చుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ సహోదర ప్రేమను అమర్చుకుంటామో గొప్పగా మనము ఏం చేస్తామమ్మా? ఏం చేస్తాము? ఏం చేస్తాం చెప్పాలి? దేవుణ్ణి గణపరుస్తాం. హల్లెలూయా. నీ ప్రేమ ఎంతో అపారము, వర్ణింపతరమానా ప్రభు, పులకింపచేసెను నాహృది. హృదయేశ్వరా నా యేసువా, హృదయేశ్వరా నా యేసువా, నన్ను ఎంతో ప్రేమించి నాదు పాపమే క్షమించి యుగ కనికరముల నీడలో నన్ను చేర్చిన నా ప్రభు, నన్ను ఎంతో ప్రేమించి నాదు పాపమే క్షమించి కృప కనికరముల నీడలో నన్ను చేర్చిన నా ప్రభు, నీతమంతా స్తుతించిన తీరునారుణం.
వర్ధింపజేసెను నా హృది. హృదయేశ్వర నా యేసువా, హృదయేశ్వర నా యేసువా, హృదయేశ్వర నా యేసువా. హల్లెలూయా. అంతేగా అంటది యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 20 వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి సహోదరుని ద్వేషించిన తన సహోదరుని ద్వేషించినలా అతడు అబద్ధికుడగును. అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని తన వాడు సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు ఇక్కడ సహోదరుని కూడా ప్రేమింపవలెను. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలన ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. హల్లెలూయా. వీలైతే అండర్లైన్ చేసుకోండి ఆ వచనం, చాలా శ్రేష్టమైన. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలన ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. చూసారా, నేను దేవుని ప్రేమిస్తున్నానండి, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి అని తోటి సహోదరుని లేకపోతే తోటి సహోదరిని కదా మన సంఘంలో కానీ బయట కానీ ప్రేమించకుండా ద్వేషిస్తే వాడు దేవుణ్ణి ప్రేమించట్లా, అబద్ధికుడు. వాడు ఎవడంట? అబద్ధికుడు. మనం లోకస్తుల గురించి మాట్లాడుకోవట్లా, క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి తోటి సోదర సోదరీమణులు కదా, సోదరులు, యేసు రక్తంలో కడగబడిన వారు, యేసునందు విశ్వాసం ఉంచిన వారు, వీరందరూ కూడా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఏం ఆజ్ఞ ఇచ్చాడు? ఏం చేశాడు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించము. మనం ఇందాక చదువుకున్నట్లుగా నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినందు ఒకరు ప్రేమింపవని. కానీ నేను ప్రేమిస్తున్నానని చెప్పి కదా ప్రేమించకుండా ఉంటే దేవుడు అంటే చాలా ఇష్టం అండి కదా. కొంతమంది ఏమంటారు తెలుసా, ఏమనంటే కూడా ఊరుకోరు, దేవుడిని ఎవరిని తిడుతున్నా ఊరుకోరు, నా ప్రాణమైన ఇస్తానంటారు కదా, ఎంతకైనా పోరాడతారు. కానీ ఎదురుగా ఉన్నటువంటి సహోదరిని ప్రేమించలేదు, తల్లిదండ్రులను ప్రేమించలేదు, తోటి వారిని ప్రేమించలేదు. మన కళ్ళ ముందు కనబడుతున్న తల్లిదండ్రులు కదా, లేకపోతే మన కళ్ళ ముందు కనబడుతున్న అవస్థతుల్లో అక్కడ ఉన్న వారిని ప్రేమించం గాని ఎక్కడో కనబడిన దేవుణ్ణి కదా ఇక్కడ ఏమని రాసింది? నేను చెప్తున్నానా? ఇక్కడ ఏమని రాసింది? చూడండి 20 వచనంలో, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. హల్లెలూయా. ఎట్లు ప్రేమించగలడు? తన సహోదరుడు కదా కళ్ళ ఎదుట ఉన్నాడు, అవసరలో అక్కలలో ఉన్నాడు, లేకపోతే అతను ద్వేషించినప్పుడు నీలో దేవుని ప్రేమ ఉందని ఎలాగ నమ్మగలవు? నువ్వు రక్షించబడావని ఎలాగ నమ్మగలవు? రక్షించబడిన వాళ్ళలో ఎవరి ప్రేమ ఉంటుంది? దేవుని ప్రేమ ఉంటుంది, అగాపే ప్రేమ కదా. ఒకవేళ నీకు ద్రోహం చేసినా నువ్వేం చేస్తావు? అవసరం వచ్చినప్పుడు నువ్వు సహాయమే చేస్తావు, కానీ ముఖము చాటేసుకొని వెళ్ళిపోవు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మనము పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం, మీరు క్షయబీజం నుంచి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినొకరు హృదయపూర్వకముగాను నిక్కటముగాను ప్రేమించుడి. హల్లెలూయా. మనమేమో అక్షయ బీజం నుంచి పుట్టించబడ్డాం అంటే మన పుట్టుక నశించిపోయేది కాదు కదా. తల్లిదండ్రులు కడుపును పుట్టినప్పుడు మరణిస్తారు, ప్రతి ఒక్కరు కూడా మరణిస్తారు కదా, ప్రతి ఒక్క మనిషి మరణిస్తారు. కానీ దేవుని యందు నూతన జన్మ
కదా యేసుక్రీస్తునందు రక్షించబడినప్పుడు విశ్వసించినప్పుడు వారు నూతన జన్మ పొందుతారు. వారు ఏం చేయబడతారు? వారు నశించబడరు, వారు నాశనము కారు, వారికి చావు అనేది లేదు. ఒకవేళ ఈ భౌతికంగా ఈ శరీరము సమయం వచ్చినప్పుడు కాలం ముగించి మంటిలో మన్నైపోవచ్చేమో గాని మన ఆత్మకు చావు లేదు. పరలోక రాజ్యంలో నిత్య నివాసం కదా. అటువంటిదిగా చెబుతూ ఉన్నాడు మన పుట్టుక గురించి. మనం ఎలాగో రక్షించబడ్డామో తెలియజేస్తూ, గనుక మీరు మీ పుట్టుక ఇలాంటిది, తల్లిదండ్రులు పుట్టారు సరే, కానీ మీరు ఇప్పుడు అక్షయ బీజము అయినటువంటి అక్షయ బీజము అక్షయ బీజము నుంచి పుట్టింపబడిన వారు. ఏ అక్షయ బీజము? దేవుని వాక్యం మూలముగా. ఇంకా వారి చావు లేదు. గనుక అని రాస్తున్నాడు. అందుకని గనుక ఏం చేయాలి? నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. నిష్కపటమైన సహోదర ప్రేమ. ఆ సహోదర ప్రేమలో ఏముండకూడదు? కపటము ఉండకూడదు. నిష్కపటముగా ఉండాలి. ఎటువంటి కపటం ఉండకూడదు. అటువంటి ప్రేమను కలిగి ఉండాలి. ఎందుకు? మనంతా కూడా సహోదర ప్రేమను కనపరచాలంటే మనము కపటం కలిగి ఉండకుండా ఉండాలి. ఎందుకు మనము నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉండాలంటే మనము పుట్టుక ప్రత్యేకమైనది. మన పుట్టుక ప్రత్యేకమైనది. దేవుని వాక్యం మూలంగా మనం పుట్టి ఉన్నాం. అక్షయ బీజం నుంచి పుట్టి ఉన్నాం. కాబట్టి మన సహోదర ప్రేమను కనపరుస్తూ ఉన్నప్పుడు ఎప్పుడంట మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను ఎట్లా ప్రేమించాలంట? హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించండి. మన బంధువులను నచ్చారనుకోండి, ఫస్ట్ రాగానే ఎంత మంచి ట్రీట్మెంట్ ఇస్తారో కదా. చక్కగా మంచి కోడి, నాటుకోడా, చేపల ఏది మొత్తం తీసుకొస్తారు. అదే బంధువులు ఒక 10 రోజులు ఉన్నారనుకోండి, మెల్లమెల్లగా ఏమవుతుంది? 2-3 రోజులకి తగ్గిపోతుంది. నేను ఇంకా 10 రోజులు అన్నా, మీరంతా ప్రేమ గలవారు కాబట్టి ఏమవుతుంది మెల్లమెల్లగా. కానీ మనం ఇక్కడ సహోదర ప్రేమ గురించి మాట్లాడుతున్నాం. హృదయపూర్వకంగా ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? హృదయపూర్వకంగా ప్రేమించాలి, మిక్కటముగా ప్రేమించాలి, గాఢంగా. అంటే ఆ ప్రేమకు ప్రేమించేటప్పుడు ఎటువంటి గ్యాప్ ఉండకూడదు. అంటే ఎటువంటి ఆ ప్రేమలో ఎటువంటి కపటం లేకుండా ఉన్న ప్రేమలో ఏముంటుంది? స్వచ్ఛత, నిజాయితీ కదా. ఆ ప్రేమలో త్యాగము, ఆ ప్రేమలో అభిమానము, ఆ ప్రేమలో ఏదైనా గాని గొప్పగా మన సహోదరుల కలిగి ఉంటాం. హల్లెలూయా. అటువంటిదిగా మనం ప్రేమ కలిగి జీవించాలి అని ఇక్కడ మనం తెలుసుకుంటూ ఉన్నాం మన సహోదరులందరి విషయంలో. ఇంకొకటి, మన పొరుగు వారి విషయంలో కూడా మనం ఏం చేయాలి? ప్రేమ కలిగి ఉండాలి. చూద్దాం. రోమా 13వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. రోమా ఒకరినొకరు ప్రేమించిన విషయంలో తప్ప రోమా 8వ అధ్యాయము 13వ అధ్యాయము 8. ఒకరినొకడు ప్రేమించిన విషయంలో చదవండి. ఒకరినొకడు ప్రేమించట విషయంలో తప్ప మరేమీ ఎవరికి అచ్చి ఉండవద్దు. మరి ఎవరేమీ ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగువాణిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడు. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు ఏ ఆజ్ఞను ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనని వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. హల్లెలూయా. ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు కదా. ఏమండి? ప్రేమ పొరుగు వారికి ఏం చేయదు? కీడు చేయదు. హల్లెలూయా. ఈ యొక్క వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు, అన్ని కూడా ఎన్ని ఉన్నా కూడా అది ఎట్లా ఉందంట? నిన్ను వలె నీ పొరుగు వారిని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తే దొంగిలిస్తావా? ఎదుటి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడు ఆ పొరుగు వారిని ఏది కూడా నువ్వు ఆశించవు, ఏది కూడా నువ్వు దొంగలించవు, నువ్వు నరహత్య చేయవు, వ్యభిచరింపవు కదా.
అన్ని కూడా దేంట్లో సంక్షిప్తమై ఉన్నవి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. మనం ఈ యొక్క మాటను చూసుకున్నప్పుడు మనం పొరుగు వారిని మనం ప్రేమించగలం. ఈ యొక్క మాట కదా, మన పొరుగు వారిని మనం ప్రేమిస్తున్నప్పుడు మన ప్రేమలో ఏముండదంట, మన ప్రేమను బట్టి మనము ఎవరికి కూడా కీడు చేయము. హల్లెలూయా. అందుకనే మనం చూస్తూ ఉన్నట్లయితే ఒక యువ అధికారి ఏం చేస్తూ ఉన్నాడు, యేసయ్య దగ్గరికి వెళ్ళి నిత్య రాజ్యం కొరకు ఎలా అంటే ఏం చేయాలన్నప్పుడు ఏం చెప్తున్నాడు యేసయ్య, నువ్వు ఆ నిత్య జీవం పొందుకున్నటకు ఆ మత్తయి సువార్తలో ఉంటుండే ఒకసారి. మత్తయి సువార్త మత్తయి సువార్తలో ఉంటుంది 20 చదవండి. మత్తయి సువార్త 20 చదవండి. ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి బోధకుడా నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయన అడిగాను. అందుకు ఆయన మంచి కార్యములను గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరినలా ఆజ్ఞలను గైకొనమని చెప్పను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడుగగా యేసు చెప్తున్నాడు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపాలని చెప్పను. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు ఏమంటున్నాడు ఈ అధికారి? ఏమంటున్నాడు? అయ్యా నేను చిన్నప్పటి నుంచి ఈ అనుసరిస్తూనే ఉన్నా, చిన్నప్పటి నుంచి నేను చేస్తూనే ఉన్నా. కాబట్టి మనం అన్నప్పుడు ఏమంటూ ఉన్నాడు తెలుసా? అందుకు యేసు ప్రభు ఏమంటున్నారు సార్, నీవు పరిపూర్ణ ఒకటి కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధర్మం కలుగును. హల్లెలూయా. ఇక్కడ రక్షణ అనేది ఆస్తి అమ్మి పంచిపెడితే వస్తుందని కాదు. ఇక్కడ యేసయ్య చెబుతున్నది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్నప్పుడు నేను ఎన్ని కూడా పాటిస్తూ ఉన్నాను అని చెబుతూ ఉన్నాడు. కానీ ఈ యొక్క యువ అధికారికి ధనం మీద మనసు ఉండిపోయి కదా, నేను చిన్నప్పటి నుంచి పాటిస్తూ ఉన్నాను అంటున్నాడు. కానీ ఇక తన పొరుగు వారి యొక్క అవసరాలు అక్కలు తీర్చేవాడిగా ఉండట్లేదు. తన ఆస్తి మీద ఎక్కువగా ధ్యాస ఉండి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మేమందరం కూడా మా ధనాన్ని అమ్మి బీదలకు పంచిపెట్టాలా అని మీరు అడగాల్సిన అవసరం లేదు. అటువంటిదిగా అమ్మితేనే మాకు పరలోక రాజ్యమా అని ఇక్కడ కాదు. కానీ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్న ఆ వాక్యమును సంపూర్తిగా నెరవేర్చిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఇతను అవి పాటిస్తున్నాడు కానీ పొరుగు వారిని ప్రేమించలేకపోతూ ఉన్నాడు. ఇటువంటిదిగా యేసయ్య చెబుతున్నటువంటి ఈ యొక్క వాక్యము గ్రహించడానికి ఆ అధికారికి ఇష్టం లేదు, అర్థం కాల. అమ్మో అని చెప్పేసి ఏమవుతున్నాడు, చాను మిగులు ఆస్తి గలవాడు అయినప్పుడు ఏం చేస్తున్నాడు, అక్కడి నుంచి ఆ మాట విని వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. హల్లెలూయా. యేసయ్య ఆయనలో ఉన్నటువంటి లోటును గమనించాడు. ఆ అధికారి ఆ యువకుడిలో ఉన్నటువంటి లోటును గమనించాడు. ఇది నాన్న మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుకున్నాం ఆ వాక్యాన్ని మనం పాటించట్లేదా? మనలో ఉన్నటువంటి ఆటంకం ఏముంది? మనం ఇతరులని క్షమించలేమా? లేకపోతే ఇతరులకు సహాయపడలేమా? ఇతరులకి మాట సాయమన్నా చేయలేమా? ఏదైనా కానీ చేయకుండా ఏదైనా నీకు అడ్డం వస్తూ ఉన్నదా? ఈ యువ అధికారికి ధనము అడ్డు వచ్చింది. ఇది నాన్న నీకు ఏది అడ్డు వస్తుందో జ్ఞాపకం చేసుకో కదా. ఏది అడ్డు వస్తున్నది కదా? దేవుని మాట వినకుండా
జీవించకుండా ఆయన సందులో ఉండకుండా నువ్వు ఉంటున్నావంటే నీకు ఏది అర్థం వస్తుంది దేవునికి నీకు? ఆ యువ అధికారి యేసుని వెంబడించడానికి ఆ ఒక ఆస్తిని యేసు చెప్పినట్లు అమ్మేయలేదు, పేదలకు పంచి పెట్టలేదు, విసుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోయాడు. ఇది నానా మనం యేసుని వెంబడించడానికి మన ఆటంకం ఏమున్నది? పొరుగు వారిని మనం ప్రేమించగలుగుతూ ఉన్నావా కదా? మేమన్నీ వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నామండి, వాక్యానుసారంగానే ఉన్నామండి అని మనం అనుకుంటున్నాం. కానీ వాక్యానుసారంగా మనం సరిగ్గా ఉండకుండా మనలో ఏది ఆటంకం ఉంది? ఇది నాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, సహోదర ప్రేమ కలిగి ఉండాలని. మన వలే మన ఇతరులను ప్రేమించాలి. ప్రతి ఒక్కరు కూడా సహోదర ప్రేమ అనగా దేవుని ప్రేమ, అక్కలలో ఉన్న వారికి మన అక్కల తీర్చిడి ప్రేమ, మనం ఏమాత్రము కూడా స్వప్రయోజనం కోరుకోకుండా మనం సహాయపడే ప్రేమ. ఇది నా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం, అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇది నా మాట్లాడినటువంటి కదా కొరింథీయులకు రాసినటువంటి 13వ అధ్యాయము 1వ పత్రికలో 1వ వచనం ఉంటుంది. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే రోలుడి కంచును గనగనలాడు తాళమునై ఉందును. ప్రేమ లేకపోతే ఏం ఉపయోగం? ఎన్ని భాషలు మాట్లాడినా ఏమ్మా మనుషుల భాషలతో మాట్లాడినా దేవదూతల భాషలతో మాట్లాడినా ఏమీ ప్రయోజనం లేదు. ప్రేమ అనేది మన హృదయంలో లేకుండా ఉండి ఇటువంటిదిగా ఉన్నట్లయితే ఏ మాత్రం కూడా ఎట్లా ఉంటుందంట? కంచు ఎలా మోగుతుందంట? కనుక కంచును గనగనలాడు తాళమునై ఎటువంటిది మనకి ఉపయోగము లేదు. కాబట్టి దినాన దేవుడు ఏం చేస్తున్నాడంటే, మీరు ఒకరినొకరు ప్రేమింపు వలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమాజ్ఞ అది? నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపాలి. యేసయ్య మనల్ని ఎలా ప్రేమించాడు? తన ప్రాణమును పెట్టినంతగా ప్రేమించాడు. మనము కూడా మన సహోదరులను ఎలా ప్రేమించాలి? యేసయ్య ప్రేమను చూపించని వారుగా ఉండాలి. అదే ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి సహోదర ప్రేమ నిలువురముగా ఉండనీయుడని మరొక చోట రాయబడి ఉన్నది. కాబట్టి కదా మనం అంతా కూడా ఒక మాట చదివి మనం ముగించేసుకుందాం. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమైనాము. హల్లెలూయా. ప్రేమమయా యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా, అనుదినము అనుక్షణము అనుదినము అనుక్షణము నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయా యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా. నన్నెంతగానో ప్రేమించినావు, నన్నెంతగానో ప్రేమించినావు, నీ ప్రాణమిచ్చావు నాకై, నీ ప్రాణమిచ్చావు నాకై. ప్రేమమయా యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. అనుదినము అనుక్షణము అనుదినము అనుక్షణము నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా.
క్రియలు లేని విశ్వాసం మృతం. నేను దేవుని యందు విశ్వాసం ఉంచానండి, దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి మన తోటి వారిని ప్రేమించకపోతే ఆ విశ్వాసము మృతమైనదని చెప్తూ ఉన్నాడు. ఆ విశ్వాసము దేవునికి ఇష్టం లేనిది, దేవుడు అంగీకరించిన విశ్వాసం. కాబట్టి ఈ దినాన మనం ఎవరినైనా ప్రేమించకపోతే మన తోటి వారిని, మన సంఘంలో ఉన్న వారిని, మన బంధువుల్లో ఉన్న వారిని, వారితో ఈ దినాన మీరు సమాధాన పడండి, వారితో మీరు ఈ దినాన మాట్లాడండి, వారితో మీరు సహోదర ప్రేమను చూపించండి. దేవుని ప్రేమను కలిగిన మీరు వారికి దేవుని ప్రేమను పంచిపెట్టండి. దేవుడు ఇదే కోరుతూ ఉన్నాడు. అప్పుడే మనము ఇంకా మన ఆత్మలో గొప్పగా వర్ధిల్లేటి వారుగా ఉంటాం, ప్రేమలో అభివృద్ధి పొందిన వారుగా ఉన్నాం. దేవుని ప్రేమను నిజముగా మనం కలిగి ఉన్నవారమని మనం తెలుసుకుంటాం. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా మీకు స్తోత్రములు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవా మీకు స్తోత్రములు. కృపగల దేవా మీకు స్తోత్రములు. కనికరము గల దేవా మీకే స్తోత్రములు. అయ్యా మేమందరము కూడా ప్రభునైనా మీ యొక్క ప్రేమను కలిగి, అగాపే ప్రేమను ప్రభునైనా మేము ప్రభు మా తోటి వారికి సహోదర ప్రేమను కనపరచటి వారుగా మేము ఉన్నట్లుగా సహాయం దయచేయండి. మాకు కావాల్సినటువంటి శక్తిని, బలమును దయచేయండి. మీ కృపను మాకు దయచేయండి. బాబా ఏ యోగ్యత లేని మమ్మల్ని ప్రభునైనా నీ ప్రేమతో మమ్మల్ని ఆకర్షించుకున్నాం, నీ ప్రేమలో బాబా మమ్మల్ని రక్షించుకున్నాం. మీకు స్తోత్రములు. మేము కూడా ప్రభునైనా ఈ లోకములో ప్రభునైనా మా సహోదరుని ఎదుట ప్రభునైనా మీ యొక్క ప్రేమను కనపరచటి వారంగా, మీ యొక్క ప్రేమను ప్రభునైనా చూపించటి వారంగా మాకు దయచేయండి. మా కృప దయచేయండి, కనికరించిన సహాయం దయచేయండి. వ్యక్తమైన వాక్య ప్రతి హృదయం నీరు కట్టి ఫలింప దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.